గ్రీవెన్స్కు భారీ స్పందన. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో గ్రీవెన్స్ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయగా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్స్ నిర్వహించడం జరిగింది. తొర్రూరు పట్టణం మరియు గ్రామాల నుంచి మొత్తం 24 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే అండి, ఎంపీడీఓ తొర్రూరు మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మండలాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. అందులో భాగంగా మన తొర్రూరు మండలంలో కూడా ఈరోజు 27 శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలన్నిటితో ప్రజావాణిని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనకి మొత్తం 24 దరఖాస్తులు మనకి రావడం జరిగింది. 24లో ఎక్కువగా మనకి మున్సిపాలిటీ నుంచి 8 దరఖాస్తులు వచ్చాయి. అలాగే హౌసింగ్ రూరల్కి సంబంధించి ఒక 4 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీడీఓ ఆఫీసుకు సంబంధించి పెన్షన్లు వాటికి సంబంధించి ఒక 3 దరఖాస్తులు వచ్చున్నాయి. అలాగే తహసీల్దారు కార్యాలయానికి సంబంధించి 2 దరఖాస్తులు, అలాగే పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి 2 దరఖాస్తులు, ఈ విధంగా మిగతా ఈ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఒకటి, తర్వాత ట్రాన్స్కోకి సంబంధించి ఒకటి, మొత్తం మీద 24 దరఖాస్తులు రావడం జరిగింది. సో దీనివల్ల మనకి ఇంతకుముందు అర్జీలు ఇవ్వాలంటే లేదా సమస్యలు పరిష్కరించుకోవాలంటే జిల్లా కేంద్రానికి కానీ లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవనంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలందరికీ కూడా వారి వారి మండలాల్లోనే తమ సమస్యలను పరిష్కరించుకునేటటువంటి మంచి అవకాశము ఈ ప్రజావాణి మండల స్థాయి ప్రోగ్రాం వల్ల వచ్చింది. సో దీనికి మనకి అన్ని గ్రామాల్లో కూడా అలాగే మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ సర్పంచులకి, ఇక్కడ వార్డు మెంబర్లకి అందరికీ కూడా తమ తమ ప్రజలకి వాళ్ళ సమస్యలని పరిష్కరించుకోవడానికి ఇక్కడికి రావాల్సిందిగా మనం తెలియజేశాము. దాంట్లో ఈరోజు మొదటి రోజు స్పందన మంచిగానే ఉంది. సో ఇది ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా వాళ్ళకి ప్రతి శాఖకు కూడా యూజర్ ఐడి క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని వాళ్ళు చూసి దాన్ని పరిష్కరించిన తర్వాత వాళ్ళ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని కూడా మళ్ళీ ఇందులో వెబ్సైట్లో మనకి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి కూడా ఈ సమాచారాన్ని వాళ్ళకు పరిష్కరించినటువంటి విధానాన్ని ఏ రకమైనటువంటి పరిష్కారం కలిగిందనేది కూడా ప్రతి దరఖాస్తుదారు కూడా తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ కూడా ఈ వికేంద్రీకరణ భాగంగా ఈ ప్రజాపాలనలో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మనకి ఇచ్చినటువంటి టైం లైన్ ఏంటంటే నెల రోజుల లోపుగా వీటిని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. సో ఇది మండల స్థాయిలో పరిష్కరించేటటువంటి సమస్య అయితే వెంటనే మనం ఇక్కడ పరిష్కరిస్తాము. ఒకవేళ ఇది డివిజన్ స్థాయి కానీ జిల్లా స్థాయికి సంబంధించింది అయితే ఈ అప్లికేషన్ అక్కడ సంబంధిత శాఖకి ఇది వాటిని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఏ విషయమైనా సరే లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు గుండాల రేణుక. మాది గతంలో వెంకటాపురము. అక్కడ ప్రజాపాలన అక్కడ చేయించుకున్నా. తర్వాత అక్కడ ఏదన్నా అడిగితే వాళ్ళు అంటున్నారు కదా, మీరు తొర్రూరులో ఉంటారు, మీరు అన్ని ప్రూఫ్స్ అన్ని తొర్రూరులో ఉన్నాయి, మీ ఇక్కడ అడుగుతున్నారు ఏంది అని అనడం వల్ల నేను అన్నీ ఇక్కడికి మార్చేసుకున్నా. తొర్రూరుకి గతంలో అక్కడ ఉండే, తర్వాత ఇక్కడికి మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు L1లో చూపిస్తుంది వెంకటాపురంలో. తొర్రూరుకు L2కు మార్పియగలరని కోరుచున్నా. ఎంపీడీ సార్ గారిని కోరుచున్నా. లెటర్ కూడా రాసి ఇచ్చేసిన. ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది. ఇక్కడికి మార్చగలరని నా ప్రార్థన. తొర్రూరు పట్టణానికి చెందిన 15వ వార్డు ప్రజలం. అయితే గత 3 నెలల నుంచి మేము మా సరస్వతి హాస్పిటల్ పక్క సందులో ఉన్నటువంటి 2 డబ్బాలు తీయమంటే మున్సిపల్ కమిషనర్కు లెటర్ ఇచ్చినా కూడా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో మేము ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది పోయిన నెల 20వ తారీఖు రోజు. ఈ రోజు వరకు కూడా దాని మీద చర్య తీసుకోకపోవడంతో స్థానిక ప్రజావానికి మళ్ళీ వచ్చాము. మున్సిపల్ కమిషనర్ గారు ఇంతవరకు ఏం రెస్పాండ్ కావడం లేదు. అక్కడ అసాంఘిక కలాపాలు మరియు చెత్త వేయడం మరియు ఆడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టించుకోకపోవడంతో మేము ప్రజావానికి వచ్చి ఫిర్యాదు చేశాం. అక్కడ
బెల్ట్ షాపులు 15 వార్డులో బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి కూడా మేజర్గా ఎక్కువగా తాగి వచ్చి ఆడ కింద పడిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం జరుగుతుంది. కావున దీని మీద ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చి దయచేసి మీడియా సోదరులు కూడా మాకు విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా సోదరులు కూడా అక్కడికి వచ్చి వీడియోలు మీరు ప్రత్యక్షంగా చూసి ఆ 15 వార్డు పరిస్థితి మీ స్థానిక అధికారులకు తెలియవలసిందిగా నా యొక్క మనవి. నమస్కారం అండి. నా పేరు వంగ అమరీందర్. నేను తొర్రూరు మండలంలోని తొర్రూరు పట్టణంలో 15వ వార్డులో నివసిస్తున్నాను. అక్కడ వాటర్ సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి మేము వాటర్ కోసం అక్కడ బోర్లు అనేది ఏ ఇంట్లో కూడా బోర్లు పడట్లేదు. దాని కారణంగా గత 3-4 నెలల క్రితము లోకల్లో స్థానికంగా ఉన్న మా వార్డు మెంబరు ఆ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఒక బోర్ పాయింట్ అనేది వేయించడం జరిగింది. ఆ బోర్ సక్సెస్గా పడిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 డబ్బాల మధ్యలో అది పడింది కాబట్టి ఆ 2 డబ్బాల కింద నుంచే పైప్ లైన్ వెళ్ళాలి. అది వేసి ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఒక చుక్క వాటర్ కూడా మీ అందరి నుంచి తాగింది లేదు. దానికోసం ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య తొందరగా క్లియర్ చేయమని చెప్తున్నాము. క్లియర్ చేయని పక్షంలో అయితే మేమైతే ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తొర్రూరు మున్సిపాలిటీ లోకల్ వ్యక్తిని. ఏ సమస్య మీద వచ్చిన గ్రీవెన్స్కు ఇవాళ ఒక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చాను. నేను గత ప్రజాపాలన కార్డు రేషన్ కార్డు అప్లై చేసినప్పుడు నా యొక్క కార్డు ఆన్లైన్ కాలేదు. కావున నాకు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కోసం నేను అప్లై చేసుకోగా దాని పేరు వచ్చింది. ఆన్లైన్కి ఎక్కనందుకు నాది ఇప్పుడు గ్రీవెన్స్లకు దరఖాస్తు ఇచ్చుకున్నాను. ప్రజావాణి ఆన్లైన్లో చేయమని. కానాపురం మండలం తొర్రూరు జిల్లా మైబాదు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నారు. ముగ్గు పోసిర్రు. ముగ్గు పోసిన తర్వాతకి మీది ఇల్లు ఆన్లైన్లో కావట్లేదని చెప్పారు. ఇప్పుడు ముగ్గు పోసి కూడా 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ కానించి కూడా ఒక్క రోజు కూడా ఇట్లా అని పరిశీలించి చూడలేదు ఎవరు. మాకు ఇల్లు రాలేదన్నా మేము అదే రేకుల షెడ్లో ఉందాము, కానీ మమ్మల్ని మరీ ఇంత ఘోరంగా ఇబ్బంది పెడతారు. ఆ విషయంలో మండలం వచ్చి ఇక్కడ నేను ఈవెంట్స్లో నా పేరు రాసి ఇవ్వడం ఇట్లా జరిగింది. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు చేయమని కోరుతున్నాం.